సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారం. 2002లో బుగ్గన్న రాజనాథ్ రెడ్డి 4 ఎకరా ఆక్రమించుకున్నాడు. కోర్టులో స్టే తీసుకొచ్చి స్టే చేసిన ప్యాపుల్ ఎంఆర్ఓ గారు, ప్యాపుల్ సిఏ గారు, డోన్ ఆర్డీఓ గారు, కలెక్టర్ మేడము ఒక్కొక్కసారికి 6 మాటలు తిరిగినాం. కలెక్టర్ మేడం దగ్గరికి 6 మాటలు ఇచ్చిన అర్జీలు, ఆర్డీఓ సారికి 4 మాటలు ఇచ్చిన, ఎంఆర్ఓకు 32 సార్లు అర్జీలు ఇచ్చిన. ప్యాపుల్ ఎంఆర్ఓ అనుమతించి చేనులే పోతాం మేడం, 110 ఏళ్ళ చేను నేను ఏ ప్రకారంగా బుగ్గరాజానికి పెట్టాలా అని అడిగినాం. నువ్వు ఇస్తేనే కదా నీకు కలెక్టర్ దగ్గర చేయని ఇది అంటది ఎంఆర్ఓ. ఆర్డీఓ సార్కి వచ్చినాం, ఏ లేదు. కానీ భూమి 110 ఏళ్ళ భూమి కొంచెం 4.5 ఎకరా ఇడిచిపెట్టుకోవాలంటే నేను ఏ ప్రకారం ఇడిచిపెట్టుకోవాలి? ఈ ప్రకారంగా వైఎస్ఆర్లకు ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇంట్లో రానికుండా చేనులేకి రానికుంటే ఏ తిప్పలు పడాలని రైతుని తిరిగి అలిసిపోయావు. ఏంటి, వాట్ ఈస్ యువర్ ఇన్ఫర్మేషన్? సార్ నమస్తే సార్. వీళ్ళు కంకర్ మిషన్ సార్, పక్కన అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, అది కావాలంటున్నారు సార్. అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, వీళ్ళు కంకర్ మిషన్ సార్. అసైన్మెంట్ పట్టా ఈందా ఏరే వాళ్ళు సార్, ఏరే వాళ్ళు సార్ అసైన్డ్ పట్టాలు. యూ డూ వన్ థింగ్, నేను ఇస్తాను, స్టడీ చేసి మినిస్టర్ పంపించండి. నువ్వు కరెక్ట్ గా రికార్డ్స్ అన్ని స్టడీ చేయి. అతనికి గాని ఏ మాత్రం డాక్యుమెంట్ ఉంది, ఎవరి పేరుతో ఉంది, ఇప్పుడు ఎవరి పేరుతో ఉంది? అది పోలేం రామాదేవి. ఎవరు ఆవిడ? భార్య. కాదు నువ్వు సరే, ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఇచ్చాడు? అతను బుగ్గన రాజన్న అనుచరులకు ఇచ్చినాడు, వాళ్ళ అనుచరులకు ఇచ్చాడు. కేసు కానీ ఇచ్చిన 4 మాటలు కేసు తీసుకోలే. కేసు కానీ 4 మాటలు ఇచ్చిన నా చేనులోకి వచ్చి కొట్టేకొచ్చుంటే కేసు కానీ తీసుకోలే. ప్యాపుల్ సిఏ గారు ఓకే, కేసు కూడా పెట్టాం. 4 మాటలు ఇలాంటి జరుగుంటే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. ఈడ భూములు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే మాత్రం నేను అందుకే ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చా. పీడీ యాక్ట్ కింద పెట్టి మళ్ళా బెయిల్ రాకుండా చేస్తా, శాశ్వతంగా జైల్లో ఉంటారు. వెరీ క్లియర్ ఆన్ దాట్.